స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అనంతపురం నగరంలో యువతను రాజకీయంగా మేల్కొల్పాలి, యువత సమాజం పట్ల అభివృద్ధి చైతన్యం వైపు అడుగులు వేయాలి. మరియు మహనీయులు స్వామి వివేకానంద జయంతి ఘనంగా పురస్కరించుకొని ఆల్ ఇండియా రివల్యూషనరీ ఫోరం ఆధ్వర్యంలో, యూత్ ఫోరం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది. మరి కదలి రావడం చాలా శుభ పరిణామం. మరి దీన్నంతా ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షత, అణిచివేత, దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఈ యువత ఉద్యమించాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే స్వామి వివేకానంద్ కోరుకున్నటువంటి కళలు సాకారం చేయాలంటే, ఈ సమాజంలో అన్ని రకాల అభివృద్ధి చైతన్యంగా ముందుకు రావాలంటే వివేకానంద గారి ఆశయాల్ని యువత ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంటే మరి ఇప్పటి వరకు ఈ ప్రజలను పరిపాలించే విధానంలో ఎంతమంది యువతకు ప్రాధాన్యత కల్పించారు, ఎంతమంది యువత ఈ సమాజం పట్ల బాధ్యతగా ఆలోచన చేయడానికి ముందుకు వస్తున్నారనేది కొంత ప్రశ్నార్థకమే. మరి గమనించాలి, రాజకీయ పార్టీలు కానీ లేకుంటే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కులాలు కానీ యువతని ముఖ్యంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడంలో చాలా విఫలమవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి యువత ఎంత శాతం ఉంది ఈ సమాజంలో అంటే సగానికి మించి పైభాగంలో యువత ఈరోజు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మరి కేవలం రాజకీయ పరిపాలనలో మాత్రమే యువతను అణగదొక్కే విధంగా, లేకుంటే వెనుకలాగే పద్ధతుల్లోనో, లేకుంటే వాళ్ళ ఆలోచనలను ఎప్పటికప్పుడు అణిచివేసే విధంగా ఈ రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మనం రాజకీయ పార్టీలను ఉద్దేశించి విమర్శించలేం, కానీ అయితే యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల మాత్రం మనం గల విప్పి మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాగే ఇప్పుడే చూస్తున్నాం, అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఎంతమంది యూత్ ఉంటున్నారు, కేవలం వంశపార్య రాజకీయాలు చేస్తున్నారు. మరి వంశపార్య రాజకీయాలతో పాటు వాళ్ళ సామాజిక వర్గాలకి అధిక ప్రాధాన్యత కూడా కనిపిస్తుంది. మరి అట్లా కాకుండా ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి, యువతకు ప్రధాన భూమిక మొదటి భాగం ఏర్పరిచే విధంగా కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా యూత్ రివల్యూషనరీ ఫోరం ద్వారా కూడా మేము అడుగుతున్నాం. మరి ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా యూత్ని ప్రోత్సహించి వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన శక్తి, ధైర్యాన్ని ముందుకు కదిలించే పద్ధతుల్లో సహకరించాల్సిన బాధ్యత కూడా ఆయా రాజకీయ పార్టీలకు కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇదే కాకోకుండా యూత్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మద్యం కానీ, డ్రగ్స్ కానీ, లేకుంటే ఇతరత్ర కొంత అల్లరి చిల్లరి మూకలకి వ్యతిరేకంగా దూరంగా ఉంటూ యూత్ని సమాజం పట్ల కొద్దిగా శ్రేయస్సు కోరే పద్ధతుల్లో ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా యూత్గా మీకే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చూస్తున్నాం, 10-15 సంవత్సరాలు కూడా నిండని పిల్లలు సైతం ఈరోజు డ్రగ్స్ బారిన పడి కుటుంబాలకు దూరం అయిపోతూ వ్యసనాల్లో మునిగి తేలుతూ
తమ జీవితాలను పాడు చేసుకున్నట్లు కూడా మనము గమనిస్తున్నాం. మరి వాటికి కూడా మీరు దూరంగా ఉండాలి. స్వామి వివేకానంద గారు కలలుగన్నటువంటి రాజ్యం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వాటిని ముందుకు తీసుకుపోవడానికి ఆయన మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ సమాజంలో బతకాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. అప్పుడే మన కన్న తల్లిదండ్రులకు కానీ లేకుంటే ఈ సమాజానికి కానీ కొంచెం గౌరవము గుర్తింపు తెచ్చే అవకాశం కూడా మనకే దక్కుతుంది అనేది కూడా మీరు గమనించాలి యూత్ అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగే ఈ జయంతి ఉత్సవాలే కాక రేపు భవిష్యత్తులో ఈ సమాజాన్ని మార్చాలన్నా, ఈ సమాజాన్ని అభివృద్ధి చెందాలన్నా అది కేవలం ఒక యువత మీద ఎక్కువ శాతం ఆధారపడి ఉన్న సందర్భాన్ని కూడా మీరు గుర్తు చేసుకొని ఎటువంటి నిరాశలకు నిస్పృహలకు తావు లేకోకుండా మేము కూడా ఈ సమాజం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి పట్టింపు కసితో ముందుకు రావాల్సిన అవసరాన్ని కూడా మీరు గుర్తించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే చూస్తున్నాం, తెలంగాణ లాంటి మన పక్క రాష్ట్రంలో చాలామంది యూత్ కళారంగాల్లో కానీ, విద్యారంగంలో కానీ, మరి ఉద్యమ రంగాల్లో కానీ పోరాటాలు చేస్తూ ఆ రాష్ట్రానికి కొద్దిగా వెన్నుదన్నగా నిలుస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుందంటే, ఈ సమాజం పెడదోరిన చెడుదోరిన పట్టే క్రమంలో దాన్ని బాగుపరిచే శక్తి సామర్థ్యం కేవలం ఒక యూత్లోనే ఉందన్నది కాబట్టి ఆ యూత్ను మనం ప్రోత్సహించాలి. వాళ్ళు అన్ని రంగాల్లో రాణించే విధంగా కూడా మనం సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.